వైసీపీ లీగల్ సెల్ హెడ్. అప్పట్లో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి కూడా, ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి కూడా తన వంతు కృషి చాలా గట్టిగా చేసి భర్తను ప్రభావితం చేశాడని చెప్పి కూడా అప్పుడు చెప్పుకున్నారు. అవన్నీ కూడా బయటికి రావచ్చు. ఖచ్చితంగా 6 గంటలకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా ఒరిజినల్ ఫోటోలకి దానికి సంబంధం లేదని కోర్టు వారు నన్ను పిలిపించమంటే, ఇంకేం పిలుస్తాం, ఆల్రెడీ 5ంటికి తోసేసాం జైల్లోకి అన్నాడు. అప్పుడు సుధాకర్ రెడ్డి. సెకండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్లకుండా మీరు ఎలా చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే చాలా దరిద్రంగా మాట్లాడాడు ఆ సుధా. అది చూసి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ సునీల్ కుమార్ అండ్ సుధా కూడా ఇనిషియేట్ అయినాయి. సరే, మళ్ళీ ఆ కేసు అది విచారణకు రాలేదు. ఏమిటంటే ఎవరో పరిమాణ మెజిస్ట్రేటు ఏదో ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలా అన్నట్టుగా మరి కోర్టులో వేరే కోర్టు గురించి అంత దరిద్రంగా మాట్లాడిన కుసంస్కారి ఆ దిక్కుమాలినోడు ఆ సుధా. మరి ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి? ఏబిసిడీలు రాని ఎవరినందరినీ ఇలా చేసేస్తారు. చాలా దారుణం. మరి ఎందుకు అలా మాట్లాడాడు? మరి ఆ కంటెంప్ట్ ఎందుకు ముందుకెళ్ళలేదో నాకు తెలియదు. మేము ఆల్రెడీ జైల్లో పెట్టాం. రాత్రి మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇలా తీసుకురావటం జరగదు. అంటే నెక్స్ట్ డేకి వాయిదా వేస్తే ఆ నెక్స్ట్ డే ఆల్రెడీ వాళ్ళ సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తుంది. సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పి అన్న తర్వాత నేను సుప్రీంకోర్టు తీర్పుతో ఆ గుంటూరు హాస్పిటల్కి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళగలిగాను. అప్పటికి కూడా నన్ను విడుదలకి చాలా జాప్యం చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారు కాల్ చేసి ఇంకా విడుదల అయ్యారా లేదా అని అడిగితే కానీ నన్ను రిలీజ్ చేయలే. ఏదో తుక్కు వెహికల్ ఇచ్చారు. నేను కోర్టు దాని ప్రకారం నా సెక్యూరిటీతోటే వెళ్ళమన్నారు. సో అంచేత నేను బతికిపోగలిగా. లేదంటే మళ్ళీ అక్కడ కూడా ఇంకొక చెత్త వెహికల్ ఏదో ఇచ్చి అటెంప్ట్ చేయబోయారు. ఏదైనా అన్ని రకాలుగా ఆ వెంకటేశ్వర స్వామి దయతో మళ్ళీ అక్కడ నన్ను మిలిటరీ హాస్పిటల్లో కూడా మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయాలనుకున్నారు. నన్ను అకంపెనీ చేసిన ఎస్ఐ అక్కడే ఉంచి ఎక్స్ట్రా పోలీసులను పెట్టి మళ్ళీ ఎవరో ఇక్కడ ఆఫీసర్ని ఇంకెక్కడో గుట్ట మీద ఉన్న ఆఫీసర్ని మరి వాళ్ళు మాట్లాడుకుని నన్ను వెంటనే రిలీజ్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడానికి మళ్ళీ వేరే వ్యక్తిని కూడా అక్కడ పెట్టారు. ఆ ఏఆర్ఎస్ఐతో మాట్లాడినా సరే మళ్ళీ అరెస్ట్ చేయడానికి అతన్ని అక్కడే పెట్టారన్న సంగతి అతను కూడా చెప్తాడు. ఎంత వెంజెన్స్గా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే మాట్లాడుకున్నాం. అప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాం. నేను రాజద్రోహం చేసి నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అన్నారు. 175 నాయే అని అతనే చెప్తాడు. అప్పుడు చెప్పాడు. మరి నేను ప్రభుత్వాన్ని కొలుతున్నటువంటి నా మీద కేసు ఏంటి? A2 TB5 A3 ABN లేకపోతే ఏదో మొత్తం మీద నాతో పాటు కో-అక్యూజ్డ్గా మరి ఆ 2 మీడియా సంస్థల్ని అందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా మరి అన్యాయంగా పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే వాళ్ళు నన్ను చంపి సాధిద్దాం అనుకున్నారో చంపలేదు. ఇప్పుడు